బ్రేకింగ్ న్యూస్ చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మిత బావుట ఎగరవేసిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మరికొందరి నాయకులపై ఎమ్మెల్యే వర్గీయులు ఫైర్ అయ్యారు. హరిప్రియకు టికెట్ రాకుండా చేస్తున్నారంటూ కొంతమంది పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. హరిప్రియ టికెట్ ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదన్నారు బీఆర్ఎస్ ఇల్లందు పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. అధినేత కేసీఆర్ ప్రకటించే తొలి జాబితాలో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ రానుందని చెప్పారు. వచ్చే ఎన్నికలో హరిప్రియ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక ముఠా నాయకుడిగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో కోరం కనకయ్య గెలవాలని కొందరు ద్రోహులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మిత బావుట ఎగరవేసిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మరికొందరి నాయకులపై ఎమ్మెల్యే వర్గీయులు ఫైర్ అయ్యారు. హరిప్రియకు టికెట్ రాకుండా చేస్తున్నారంటూ కొంతమంది పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. హరిప్రియకు టికెట్ ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదన్నారు బీఆర్ఎస్ ఇల్లందు పట్టణాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. అధినేత కేసీఆర్ ప్రకటించే తొలి జాబితాలో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ రానుందని చెప్పారు. వచ్చే ఎన్నికలో హరిప్రియ విజయం సాధిస్తుందని తెలిపారు. ఒక ముఠా నాయకుడిగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో కోరం కనకయ్య గెలవాలని కొందరు ద్రోహులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇల్లందు నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక ముసలం నెలకొందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా ఇటు మున్సిపల్ చైర్మన్ దాంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు గత రాత్రి అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ఇల్లందు ఈసారి వచ్చే ఎన్నికలలో ఇల్లందు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇవ్వకూడదని, ఆమె స్థానంలో వేరే వారికి ఇవ్వాలని వీరందరూ కూడా నిర్ణయించి అధిష్టానానికి చెప్తామని కూడా వీరు వెల్లడించినట్లు కూడా మనం చూడవచ్చు. అయితే వీరు ఏదైతే విలేకరుల సమావేశం ఏర్పడిన కొద్దిసేపట్లోనే ఇటు ఎమ్మెల్యే హరిప్రియ అనుచరులు ఏదైతే అంటే పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ వారి టీం మాట్లాడిన దానికైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇది ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మతి బావుట వీరందరూ కూడా కావాలని ఎమ్మెల్యే హరిప్రియపై కుట్రలు చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోరం కనకయ్యను గెలిపించుకునేందుకు వీరందరూ కూడా ఆయనకి కోవర్లుగా పనిచేస్తున్నారని వీరందరూ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయానికి చూసుకుంటే మనం ఎమ్మెల్యే హరిప్రియతో పాటు మరికొంతమంది 20 మంది మున్సిపల్ కౌన్సిలర్లు మరికొంతమంది హైదరాబాద్ పయనమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా విషయాన్ని గమనించినట్లయితే ఇల్లందులో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక ముస్లిం నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే ఇటు ఎమ్మెల్యే హరిప్రియ వర్గీయులేమో ఎమ్మెల్యే హరిప్రియకి టికెట్ కేటాయించాలని వీరు పట్టుబడుతున్న నేపథ్యంలో హరిప్రియకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక వర్గం అయితే హరిప్రియకి ఈ ఎన్నికల్లో సీట్ ఇస్తే మేము పనిచేసేది లేదని అధికార బీఆర్ఎస్ పార్టీని ఈసారి ఏ విధంగానైనా గెలిపించుకోవాలంటే హరిప్రియకు టికెట్ ఇవ్వద్దని అయితే వారు అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా సీట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఒక సీటు మాత్రం కొంచెం సందిగ్ధంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే హరిప్రియకు ఆ సీటు వస్తుందా లేదా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలని అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిప్రియ అయితే కొద్దిసేపటి క్రితం అయితే హైదరాబాద్ పయనమైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే హరిప్రియ వర్గీయులు అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సీట్ అయితే హరిప్రియకే వస్తుందని అయితే వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వారు రైట్. అయితే నవీన్, హరిప్రియ మీద ఎందుకు అంత ఆరోపణలు వస్తున్నాయి? హరిప్రియ ఏమేమి అక్కడ ఏమన్నా ఆరోపణలకు ఏమైనా పాల్పడ్డట్టు ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు హరిప్రియ మీద వ్యతిరేకం రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అయితే హరిప్రియ భర్త హరిత్ సింగ్ ఆయన ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా అయితే ఇల్లందులో అయితే ఆయన నడుస్తున్న పరిస్థితి కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదు అనుకుంటే కార్యకర్తలలో కొన్ని విషయాలలో అయితే వీరు
హరిప్రియ భర్త హరిసింగ్ దే పైకి అంటే అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యేగా నడిపిస్తూ అన్ని విషయాలలో కూడా ఆయన తలదిరుస్తున్నట్టు ఇటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు అధికార పార్టీ అన్నిట్లో కూడా ఆయనదే విత్తనంగా వీరు కొంతమంది అయితే అసమ్మతి వినిపిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత కొంతకాలంగా ఇల్లందు నియోజకవర్గంలో మనం చూసుకుంటే ఇటు మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆయన వద్దని చెప్పి హరిప్రియ వర్గం కొంతమంది అయితే అంటే ఇటు కలెక్టర్ కి అయితే కంప్లైంట్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు దమ్మలపాటి వెంకటేశ్వరరావు వర్గం కావచ్చు లేదంటే ఇల్లందులో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీలు కొంతమంది పార్టీ పెద్దలు వీరందరూ కూడా కలిసి ఇప్పుడు హరిప్రియకి సీట్ ఇవ్వద్దని ఈసారి అయితే ముక్తకంఠంతో వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గం నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఇల్లందు నియోజకవర్గంలో ఇటు హరిప్రియాని కాకుండా ఇటు ఏదైతే ప్రొఫెసర్ గా ఉన్నటువంటి అనురాధ లైన్ లోకి వస్తుందని, అదే విధంగా లేదు అనుకుంటే ఇప్పుడు కోరం కనకయ్య కూడా పొంగులేటి వర్గం నుంచి వస్తారని కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఏదైతే నిన్న సాయంత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ అంటే వీరందరూ ఒక నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకొని అధిష్టానానికి వీరి యొక్క నిర్ణయాన్ని అయితే పంపినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కొద్దిసేపటి అది సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఇటు ఎమ్మెల్యే హరిప్రియ వర్గం కూడా ఇప్పుడు వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి వీరు ఈ విధంగా పన్నాగాలు పన్నుతున్నారని వారు చెప్పడం, అదే విధంగా హరిప్రియ ఈ రోజు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం ఇవన్నీ చూస్తుంటే ఇల్లందు రాజకీయాలు అయితే చాలా వేడెక్కే అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు ఇల్లందులో ఎవరికి సీట్ వస్తుందని అయితే అక్కడ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. మూడు ముక్కలు కరెక్ట్ గా చెప్పండి. మూడు ముక్కలు చూడండి యూత్ ప్రెసిడెంట్ రావు మా యూత్ ప్రెసిడెంట్ అన్ని చేస్తారు.